మా గెస్ట్ రోహిత్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మారేష్ గారికి, శ్యామ్ గారికి. నా మూవీ నాటకం టీజర్ ఇక్కడే లాంచ్ అయింది. సో అది మంచి హిట్ అయింది మీకు తెలుసు. సో అలాగే హద్దులేదురా కూడా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఒక 100 సినిమాలు వస్తాయి సంవత్సరంలో. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని పోతాయి. మా సినిమా బాగుంటుంది, డెఫినెట్గా డిసప్పాయింట్ అస్సలు అవ్వదు. మా సినిమా బాగుంటుంది. సో ఈ సినిమా ఫస్ట్ నాటకం తర్వాత నేను విన్న కథ హద్దులేదురా. సో అప్పటి నుంచి నేను రాజశేఖర్ ట్రావెల్ అవుతున్నాము యాజ్ ఎ ఫ్రెండ్గా. అంటే ఒక డైరెక్టర్, ఒక యాక్టర్లా కాకుండా యాజ్ ఎ ఫ్రెండ్గా మేము బాగా ట్రావెల్ అయ్యాము ఈ కథ మీద. అండ్ సో ఫైనల్గా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డాడు, అది నాకు తెలుసు, నా కళ్ళతో చూశాను నేను. సో యాజ్ ఎ పిల్లర్గా మళ్ళీ వీరేష్ గారు వచ్చి దాన్ని స్ట్రాంగ్గా చేయడం, దాన్ని సపోర్ట్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన నా కో యాక్టర్ వర్ష గారు, అండ్ అశోక్ గారు, అండ్ రితిక గారు అందరు బాగా చేశారండి. ఈ అమ్మాయి యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బాగా చేసింది. ఎక్స్ప్రెసివ్ వాయిస్ అనమాట. అమ్మాయికి మంచి సినిమా పడాలి, మంచి సినిమా పడితే బిజీ అవుతుంది. అండ్ దీనికి లిరిక్ రైటర్గా మన రాంబాబు గారు, మీకు తెలిసిందే, పెద్ద పెద్ద సినిమాలు రాస్తున్నారు ఆయన. సో మా ఒక చిన్న సినిమా కూడా ఆయన సహాయం చేశారు. థ్యాంక్ యూ రాంబాబు గారు. అండ్ మా కెమెరామ్యాన్ ఆనంద్ గారు. యాక్చువల్లీ మాకు సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే వేరే కెమెరామ్యాన్ ఉండే, సో వాళ్ళు వేరే డేట్స్ వల్ల బిజీ వల్ల రాలేకపోయారు. సడన్గా నేను ఆనంద్ గారికి ఫోన్ చేస్తే నెక్స్ట్ డే నుంచి ఆయన షూటింగ్ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, రియల్లీ హ్యాపీ. అండ్ చంద్రు గారు, కొరియోగ్రాఫర్ గారు, మేము ఒక సాంగ్ చేసామండి. థ్యాంక్ యూ సో మచ్. 1 డేలో సాంగ్ చేసామండి. 1 డేలో ఒక సాంగ్ ఫినిష్ అయింది. 2 డేస్ అన్నారు, 1 డేలో అయిపోయింది, అంత ఫాస్ట్గా చేశారు. అండ్ బాలు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆ కొరియోగ్రాఫర్. వీళ్ళందరి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా అవుట్పుట్ వచ్చినందుకే వీళ్ళ వల్ల. సో డెఫినెట్గా జగన్ అన్న ఈజ్ ఎ స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ దిస్ హద్దులేదురా మూవీ. జగన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి.